ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 వీక్ 6 నామినేషన్స్ గురించి అండ్ ఆల్సో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి అండ్ వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంది ఏంటి అనేది అయితే డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు మీకు ఈ వీక్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు అండ్ వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఈ వీక్ ఎవరు సేవ్ అయితే బాగుండు అని అనుకుంటున్నారో కామెంట్ అయితే మెన్షన్ చేసేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. సో మెయిన్లీ మన 6 కంటెస్టెంట్స్ ఎవరు వచ్చింది, ఆయిషా గారు, గౌరవ్, మాధురి అండ్ ఆల్సో సాయి, నిఖిల్ నాయర్ అండ్ ఇంకొకరు ఎవరు రమ్య గారు. సో సాయి గారు వచ్చేసి చిన్న చిన్న ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు అనమాట, ఒక మూవీ యాక్టర్ అనమాట ఆయన. అండ్ నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ వచ్చేసి సీరియల్ యాక్టర్స్, సీరియల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ రమ్య గారు వచ్చేసి అలాగే చిట్టి పిక్కల్స్ తెలుసు కదా, పాపులర్. సో ఆమె అనమాట రమ్య గారు. అండ్ మాధురి గారు వచ్చేసి పొలిటికల్ సైడ్ అనమాట. సో వీళ్ళు వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఫైట్ కూడా జరిగింది నేనేటి ఎపిసోడ్ లో. మాధురి గారికి కళ్యాణ్ గారికి ఫైట్ జరిగింది. ఓకే, సో మా ఫైట్ ఏంటి, కిచెన్ ఫైట్ అనమాట. అది ఏం జరిగింది, కళ్యాణ్ గారు వచ్చేసి రండి కూర్చోండి మాట్లాడదాము అని మాధురి గారిని అన్నారు. కూర్చోపోతే మాట్లాడరా అని కళ్యాణ్ గారిని మాధురి గారు కొంచెం ఎటకారంగా అన్నారు. మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాలి అని పవన్ గారు అన్నారు. సో అంటే ఆమె కొంచెం ఎటకారంగా మాట్లాడారు కదా పవన్ గారు, దానికి మీరు ఇలా కనుక మాట్లాడితే నేను కూడా ఇంకోలాగా మాట్లాడాలి అనేది అన్నారు. సో అక్కడ డిస్కషన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ కొంచెంసేపు తర్వాత ఏం జరిగింది, ఇంకోలా మాట్లాడతా అంటే ఎలా మాట్లాడతారు అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట. అలా కాదండి, అంటే పవన్ గారు రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడుతున్నారు కొంచెం, కానీ మాధురి గారు ఎక్కడో కొంచెం ఎటకరంగా మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ లో మెన్షన్ చేయండి. సో బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ గారు వచ్చేసి గొడవని ఇక్కడితో స్టాప్ చేయాలని, మీరు హట్ అయితే వాళ్ళు సారీ అనేది చెప్పారు పవన్ గారు. బట్ ఆ గొడవ ఇంక సో డిస్కషన్స్ అయినాయి, కొంచెం ఆగాయి అండ్ సో అక్కడితో అయిపోయింది అది. సో నామినేషన్స్కి వస్తే, నామినేషన్స్ ఏంటి మీకు ఎలా అనిపించింది నిన్న నామినేషన్స్? సో నిన్న నామినేషన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటంటే ఈ నామినేషన్స్ వచ్చేసి కొంచెం వెరైటీగా జరిగింది. సో బిగ్ బాస్ నుంచి ఒక హార్న్ వస్తుంది. ఆ హార్న్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఒక బాల్ పడిద్ది అనమాట. సో ఆ బాల్ ని మనం క్యాచ్ చేయాలి. ఎవరు, ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బాల్ ని క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి వాళ్ళు హౌస్ మేట్స్ ఒకరికి ఇస్తే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కాకుండా వేరే హౌస్ మేట్స్ కి ఇస్తే వాళ్ళ బాల్ తీసుకొని ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసినాక ఇప్పుడు బాల్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఈ ఇద్దరిలో ఎవరి నామినేట్ చేయాలి అండ్ ఎవరి సేవ్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ నాయర్ గారు ఉన్నారు, ఆయన బాల్ క్యాచ్ చేసుకొని తనుజ గారికి ఇచ్చారు. తనుజ గారు ఇద్దరిని నామినేట్ చేస్తారు, సుమన్ గారు అండ్ రాము రాథోడ్. వాళ్ళిద్దరికి పాయింట్స్ చెప్తారన్నమాట. ఆ పాయింట్స్ లో నిఖిల్ గారికి ఏ పాయింట్ పవర్ఫుల్ పాయింట్ కనిపించింది, ఏ కరెక్ట్ గా అనిపించిందో డిసైడ్ చేసుకొని ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయాలి. అండ్ దానికి గల రీజన్స్ కూడా చెప్పారనమాట. సో ఇది నామినేషన్ ఒక ప్రక్రియ అనమాట. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఉంది కదా మనకి. సో ఫస్ట్లీ నిఖిల్ గారు బాల్ పట్టుకొని తనుజ గారికి ఇచ్చారు. సో తనుజ గారు రాము రాథోడ్ గారిని ఫస్ట్ నామినేట్ చేశారు అనమాట. ఏంటి పాయింట్స్, మీరు అందరితో ఒకేలాగా ఉండట్లేదు, పార్షియాలిటీ చూపిస్తున్నారు అండ్ ఆల్సో గేమ్ లో కూడా మీరు అంత ఎనర్జెటిక్ గా ఉండట్లేదు అనే పాయింట్స్ అయితే నామినేట్ చేశారు. అండ్ సుమన్ గారి మీద కూడా నామినేట్ చేశారు. సెకండ్ నామినేషన్ చేసి సుమన్ గారి మీద ఏంటి, మీరు యాక్టివ్గా ఉండట్లేదు, అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఒకవేళ మేము వచ్చి మీతో మాట్లాడితేనే మీరు మాతో మాట్లాడుతున్నారు తప్ప మీరంతా మింగిల్ అవ్వట్లేదు అనే పాయింట్ నామినేట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు డిసిషన్ వచ్చేసి నిఖిల్ నాయర్ గారి దగ్గర ఉంది. సో నిఖిల్ నాయర్ గారు వీళ్ళిద్దరు ఈ డిస్కషన్స్ విన్నాక రాము రాథోడ్ గారిని సేవ్ చేసి
సుమన్ గారిని నామినేట్ చేశారు. ఇది నిన్నటి ఎపిసోడ్ జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఏంటిది? ఈరోజు ఆయిషా గారు బాల్ పట్టుకోండి, ఆయిషా గారు కాదు, ఫస్ట్ బజర్ మోగింది, గౌరవ్ గారు పట్టుకున్న బాల్. అండ్ ఆ బాల్ పట్టుకున్నాక కొంచెం గొడవ లాంటిది అయ్యింది. ఎమోషనల్ డ్రామా అయింది అనమాట. ఎమోషనల్ డ్రామా అంటే ఇప్పుడు ఆయిషా గారు అన్నారు, నేను పట్టుకుంటాను అన్నారు కదా ఈసారి బాల్, మీరు నాకు ఇవ్వలేదు, మీరు ఎందుకు అంత ఫైట్ చేశారు దానికి అని అయితే గొడవ అయింది. గౌరవ్ గారు నేను పట్టుకున్నాను కదా ఇప్పుడు బాల్ అని అంటే, మీరు నాకు ఇస్తారో ఇవ్వరా అని కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా అడిగింది. అండ్ ఎమోషనల్ అయిపోయి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది. సో ఇలా మొత్తం గొడవ అయింది, క్లబ్జినెస్. లాస్ట్లీ ఫైనల్ గా ఆయిషా గారే బాల్ పట్టుకున్నారు, తీసుకున్నారు. సో బాల్ తీసుకున్నాక ఆయిషా గారు వచ్చేసి సుమన్ గారికి బాల్ ఇచ్చారు. కానీ దానికన్నా ముందు ఒక డిస్కషన్ జరిగింది అనమాట. ఏంటి, సుమన్ గారి దగ్గరికి వెళ్ళి నేను మీకు బాల్ ఇస్తాను, మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు ప్రసంగ ఇంకా రోజు తనుజ అనేది అనుకుంటున్నాను అనేది అన్నారు. కానీ పాయింట్స్ ఏం చెప్పాలో తెలియట్లేదు అన్నారు అనమాట. దానికి ఈ ఆయిషా గారు ఉన్నారు కదా, ఆయిషా గారు సుమన్ గారికి ఇలా కొన్ని పాయింట్స్ చెప్పారు, మీరు ఈ విధంగా నామినేట్ చేయండి, ఈ పర్టికులర్ పాయింట్ మీద నామినేట్ చేయండి అనేది సపోర్ట్ చేశారనమాట. ముందే ఇంటి ఇలా చేయండి, ఇలా చేయండి, ఆ తర్వాత నేను చూసుకుంటా మిగతాది అనేది అన్నారు. ఓకే, బాల్ పట్టుకున్నారుగా, సుమన్ గారికి ఇచ్చేశారు. సుమన్ గారు ఇద్దరిని నామినేట్ చేశారు, సంజన గారిని అండ్ తనుజ గారిని. సంజన గారిని అయితే ఏమని నామినేట్ చేశారు, ఇంట్లో గొడవ ఏమైనా అవుతే మీరు చాలా జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ అవుతున్నారు, ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు చాలా అని దాంతో అయితే నామినేట్ చేశారు. అండ్ అప్పుడు దానికి సంజన గారు ఆపోజిట్ గా ఏమన్నారు, నాకు మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా కామెడీగానే ఉందండి అని నవ్వుతున్నారు. సో అలా అయ్యింది. నామినేటెడ్ సంజన చేశారు ఫస్ట్ నామినేషన్. సెకండ్ నామినేషన్ తనుజ గారిని చేశారు. సుమన్ శెట్టి గారు తనుజ గారిని నామినేట్ చేశారు. ఏమని చేశారు, మీరు గేమ్ లో అందరితో ఉండట్లేదు, అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఎప్పుడు బర్నీ గారితోనే ఉంటున్నారు, అండ్ మీరు అంత కామెడీగా కూడా అంత మింగిల్ అవ్వట్లేదు అన్ని విషయాలలో అని అయితే ఇలా కొన్ని పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తారు. ఇప్పుడు డెసిషన్ ఎవరి చేతిలో ఉంది, ఆయిషా గారి చేతిలో ఉంది. సో నెక్స్ట్ ఆయిషా గారు ఏదో తనుజ నోర్ సంజన గారిని ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయాలి. సో ఆయిషా గారు ఏమన్నారు, యాక్సెప్టెడ్ తనుజస్ నామినేషన్. సో నేను తనుజని నామినేట్ చేస్తున్నాను అండ్ సంజన గారిని సేఫ్ చేస్తున్నాను, అండ్ నాకు కొన్ని పర్సనల్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను అనేది చెప్పారు. సో ఏమన్నారు, తనుజ మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, నేను 1 hour ఎపిసోడ్స్ మొత్తం చూశాను, అంటే లైవ్ నేను చూడలేదు, 1 hour ఎపిసోడ్స్ మొత్తం చూశాను అన్న క్లారిటీ అయితే ముందు ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ దాంట్లో నా పాయింట్స్ ఏంటంటే, అవి చూసిన తర్వాత నా పాయింట్స్ మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మీ ఫేవరెటిజం వల్ల, మీ వల్ల మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది, అంటే మీ ఫేవరెటిజం వల్ల, మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల హౌస్ లో ఉన్న గర్ల్స్ అందరికి అన్ఫేర్ జరుగుతుంది అని అయితే అన్నారనమాట. తర్వాత ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నారు, మీ వల్ల భరణి గారి గేమ్ స్పాయిల్ అవుతుంది. సో భరణి గారి గేమ్ అయితే స్పాయిల్ అయిపోతుంది అనమాట తనుజ గారి వల్ల. అండ్ చాలా ప్లేసెస్ లో భరణి గారు మీకోసం నిలబడాలి అని చూస్తున్నారు. సో చాలా పాయింట్స్ దగ్గర మీరు భరణి గారు మీ వైపు నిలబడాలి, అంటే మీ వైపు స్టాండ్ తీసుకోవాలని అయితే మీరు చూస్తున్నారు. ఎగ్జాంపుల్ బెడ్ గేమ్, మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు బికాస్ ఆఫ్ యువర్ ఫేవరెటిజం అండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. సో మిమ్మల్ని భరణి గారు అసలు ఆ గేమ్ లో టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే మీ ఫేవరెటిజం వల్ల అని అయితే ఇక్కడ చెప్తున్నారు. మీరు ఈ హౌస్ రెండే చేస్తున్నారండి, ఒకటి అరుస్తున్నారు లేదా ఏడుస్తున్నారు, ఈ రెండే చేస్తున్నారు ఈ హౌస్ లో అని తనుజ గారిని ఆయిషా గారు అన్నారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారో తెలుసా, నేను అన్నాను కదా భరణి గారు గేమ్ స్పాయిల్ అవుతుంది అని అన్నాను కదా, ఇప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళి పక్కన కూర్చొని నేను ఇప్పుడు గేమ్ స్పాయిల్
చేస్తున్నానా అని ఏడుస్తారండి అనేది అన్నారనమాట. అంటే ఇప్పుడు కూడా గేమ్ ఈ నామినేషన్ అయిపోయినాక పక్కకి వెళ్ళిపోయి కూర్చొని వర్ణి గారితో నేను మీ గేమ్ స్పాయిల్ చేసిన ఎప్పుడైనా అని అయితే ఏడుస్తారనమాట. ఐ మీన్ ఏడుస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. ఏడుస్తావు మళ్ళీ నానా వస్తావు అని మళ్ళీ అది కంటిన్యూ అయిపోయింది. సేమ్ అదే లాగింగ్ లో వెళ్ళిపోతారు మీరు అనేది అన్నారు. తర్వాత ఏంటి దివ్య మీ మధ్యలో వస్తుందని అన్నారు కదా, అంటే మొన్న ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు అన్నారు తనుజ గారు, దివ్య మన మధ్యలో వస్తుంది నాన్న, మీరు నాతో మాట్లాడట్లేదు, దివ్యతోనే ఎక్కువ ఉంటున్నారు అని అంటున్నారు కదా. పాయింట్ చెప్తున్నారు, దివ్య మీ మధ్యలో వస్తుంది అని అన్నారు కదా, అందరూ ఫ్యామిలీస్ ని వదిలేసి వస్తున్నారు. ఇక్కడ నాన్న అంటే అతను మీ వైపు నిలబడుతున్నారు, అందుకే నాకు అది నచ్చట్లేదు. సో అందరూ ఫ్యామిలీస్ వదిలేసి వస్తున్నారు, మీరు ఒకలే కాదు. అండ్ ఆల్సో భరణి గారు మీరు ఇక్కడికి వచ్చినాకే కదా నాన్న కూతురు అనే బాండ్ ఏర్పడింది, బయట అంతకు ముందు ఏం లేదు కదా, అది నాకు నచ్చట్లేదు అనేది అన్నారు అనమాట. మీ ఫేవరెటిజం వల్ల జరిగే షో కాదు ఇది, మీ ఫేవరెటిజం వల్ల జరిగే షో కాదు ఇది. ఇది బిగ్ బాస్ నాన్నగారు మీకు కప్ ఇవ్వడం కోసం రాలేదు. ఇక్కడ ఏమి భరణి గారు మీకు కప్ ఇవ్వడం కోసం రాలేదు బిగ్ బాస్ హౌస్ కి. ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్ గా ఆడాలి, అదే కరెక్ట్ అనేది అంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపు టాస్క్ లో నువ్వు నేను అంటే నా గేమ్ స్పాయిల్ ఉంటుంది. అంటే ఒకవేళ టాస్క్ లో రేపు నువ్వు నేను కనుక ఆడితే భరణి గారు సపోర్ట్ మీకే ఇస్తారు, అప్పుడు నేను డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాను. సో అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనేది అన్నాను అనమాట. ఈ సీజన్ ఎలా ఉందో తెలుసా మీకు, ఆయిషా గారు అంటున్నారు అనమాట, ఈ సీజన్ ఎలా ఉందో తెలుసా మీకు, ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ నాన్న ఉంటే ఫైనల్ దాకా నడిపించేయచ్చు. అంటే ఇక్కడ బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే ఫైనల్ దాకా నడిపించేయచ్చు అనుకుంటున్నారు మీరు, ఇలా పోర్ట్రే అవుతుంది బయట అని అన్నారన్నమాట. ఫైనల్ గా ఏమన్నారు, టు బి ఫ్రాంక్ ఇండివిజువల్ గా వచ్చారు, ఇండివిజువల్ గా ఆడండి. ఓకే, మీరు ఇండివిజువల్ గానే వచ్చారు, సో ఇండివిజువల్ గానే ఆడండి, ఇలా కంబైన్ అయ్యి ఆడొద్దు అనేది అన్నారనమాట. ఇది ఇప్పటికీ ఆపేయాలి. కమింగ్ డేస్ ఒక్కొక్కరి గురించి నేను చెప్తాను, ఇలానే నువ్వు మళ్ళీ చేసుకుంటూ వెళ్తే ప్రతిసారి నీకు అగెయిన్స్ట్ వస్తాను నేను. ఒకవేళ నువ్వు మారకుండా ఇలానే నా 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 అనుకుంటూ ఉంటే నేను నీకు అగెయిన్స్ట్ గా వస్తాను ప్రతిసారి అని అయితే వార్నింగ్ కాదు, ఇలా అయితే అన్నారు నామినేషన్స్ లో. సో ఇక్కడ నుండి తనుజ గారు అయితే స్టార్ట్ చేశారు అనమాట. తనుజ గారు ఇండివిజువల్ ప్లేయర్ అన్నప్పుడు ఇప్పుడు బాల్ ఇవ్వలేదు అని పట్టుకోలేకపోయావు అని ఏడుస్తూ వెళ్ళావు బాత్రూమ్ కి. నువ్వు ఎందుకు ఏడ్చావు, ఎందుకు రిక్వెస్ట్ చేసావు? మరి నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ కదా, ఎందుకు ఏడ్చావు, ఎందుకు రిక్వెస్ట్ చేసావు? పట్టుకోలేదుగా మరి అని అయితే క్వశ్చన్ చేశారు అక్కడ. సో అలా అన్నప్పుడు ఏంటి, నువ్వు బెట్ టాస్క్ లో ఎవరికి వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు. ఓకే, బెట్ టాస్క్ లో నాకు ఒక్కదానికే సపోర్ట్ లేరు నాన్న, అందరికి ఎవరికి వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాకి పవన్, డిమాన్ ఏమో తినకి ఎవరు డిమాన్ ఏమో రీతుకి, అండ్ ఆల్సో నాకు కూడా నాన్న ఉన్న సపోర్ట్ గా, నాకు ఒక్కదానికి ఏమి సపోర్ట్ లేరు అనేది అన్నారనమాట. నేను గేమ్ ఇండివిజువల్ గా ఆడలేదు, ప్రతి దాంట్లో సార్ అంటే బర్నీ గారు నాకు సపోర్ట్ చేశారా, నేను ఇండివిజువల్ గా ఏం ఆడలేదు చెప్పు అని అయితే అన్నారనమాట. ఆయిషా గారు దానికి చాలా సార్లు బర్నీ నాన్న మీకు సపోర్ట్ చేయలేదా అని చెప్పి బాధపడతావు కదా అనేది. ఒకవేళ బర్నీ గారు మీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు బాధపడితే ఏడుస్తావు కదా, చాలా సార్లు మీకు బర్నీ గారు సపోర్ట్ చేశారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు అనమాట ఇక్కడ. తనుజ గారు ఏ గేమ్ చెప్పు, ఏ గేమ్ అలా చేశాను అయితే క్వశ్చన్ చేశారు. దానికి ఏమన్నారు ఆయిషా గారు, నాకు గుర్తులేదు ఏ గేమ్ ఏంటి అని అన్ని నేను గుర్తుంచుకోవాలా అని అన్నారు అనమాట. అంటే నాకు అవన్నీ గుర్తుంచుకోవాలా ఏంటి, నాకు ఏ గేమ్ అనేది అయితే గుర్తులేదు నాకు అని అయితే అన్నారు. దాని తర్వాత మరి గుర్తులేనప్పుడు ఎందుకు ఆ పాయింట్ చెప్పావు? సో
సో గుర్తులేదు అన్నావు, మరి ఎందుకు ఆ పాయింట్ మీద నన్ను నామినేట్ చేసావు అనేది అన్నారు అనమాట ఆయిషా గారు. ఇక్కడ ఫేవరెటిజం లేదని అంటున్నావా? సో అన్నారు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఫేవరెటిజం లేదు అని నువ్వు చెప్తున్నావా అని తనుజ గారు అన్నారు. ఇక్కడ అందరికీ ఫేవరెటిజం ఉంది, నాకు ఒక్కదానికే కాదు. ఇక్కడ నాకు ఒక్కదానికే ఫేవరెటిజం కాదు, అందరికీ అందరి ఫేవరెటిజమ్స్ ఉన్నాయి అన్నారు. నేను నీ గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు అయితే అన్నాను అనమాట. నేను ఎవరితో నాకు సపోర్ట్ చేయండి అని అనలేదు. నేను ఎవరితోనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అయితే నేను ఎవరిని బ్రతిమలాడే అనలేదు అని అన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే తనుజ గారు ప్రతిసారి భరణి గారితోనే అంటూ ఉంటారు నాకు సపోర్ట్ చేయండి నాన్న, నాకు సపోర్ట్ చేయండి అని. ఇమాన్యుల్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తారు. నేను ఒకవేళ అలా కాకపోయినా ఒక గేమ్ లో ఒకవేళ ఎవరు సపోర్ట్ చేయమని బాధపడి అలా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారు. ఇక్కడైతే ఈ పాయింట్ కరెక్టే ఆయిషా గారు చెప్పింది. నువ్వు ఆడతావు కానీ ఎమోషనల్ స్ట్రాటజీ వాడతావు. ఇక్కడ అంటున్నారు ఏంటి, నువ్వు ఆడతావు గేమ్ బానే కానీ ఎమోషనల్ స్ట్రాటజీ వాడతావు నువ్వు ఇక్కడ అంటే. తనుజ గారు, నువ్వు ఎమోషనల్ స్ట్రాటజీ అంటున్నావు, నువ్వు ఒక బాల్ దొరకలేదని ఏడ్చుకుంటూ వెళ్ళావు, మరి అది ఎమోషనల్ స్ట్రాటజీ కాదా అనేది ఈమె అన్నారు. తనుజ గారు అన్నారు, మరి నన్ను అంటున్నావు నువ్వు ఎమోషనల్ స్ట్రాటజీ వాడుతున్నావు అని, మరి నువ్వైతే ఒక బాల్ కోసం బాల్ దొరకలేదని ఎమోషనల్ గా వెళ్ళిపోయావు వాష్రూమ్ లోకి, ఎమోషనల్ స్ట్రాటజీ కాదా అది అని అన్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి. ఆయిషా గారు ఎక్స్ కంటెస్టెంట్. ఎలా అంటే బిగ్ బాస్ సీజన్ 6 తమిళ్ లో లాస్ట్ ఇయర్ 63 days అయితే ఆమె ఉండి వచ్చారు. ఓకే, సో ఆమెకి ఒక రకంగా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కాబట్టి బయట ఈ 30 days 36 37 days ఏమేమి జరిగిందో మొత్తం చూసి వచ్చారు కాబట్టి ఆమెకి కొంచెం అన్ని బాగానే తెలుసు పర్టికులర్ గా. సో ఇలా జరుగుతుంది. సో ఈ కన్వర్సేషన్ లో తనుజ అయిన ఆయిషా కన్వర్సేషన్ లో మీకు ఎవరి కన్వర్సేషన్ న్యాయం అనిపించింది, ఎవరిది అన్ఫేర్ అనిపించింది, ఎవరిది ఫెయిర్ అనిపించింది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నిన్న ఎపిసోడ్ లో అయితే మనకి సుమన్ గారు నామినేట్ అయ్యారు అండ్ ఆల్సో రీతు చౌదరి గారు. ఈ ఇద్దరే రీతు చౌదరి కాదు, డిమాన్ గారు. ఓకే, రమ్య గారు డిమాన్ గారిని నామినేట్ చేశారు అండ్ రీతు గారిని సేవ్ చేశారు అనమాట. సో ఈ నామినేషన్స్ అన్నిటిలో ఇప్పటిదాకా జరిగిన నామినేషన్స్ లో మీకు ఎవరి నామినేషన్ ఫెయిర్ అనిపించింది అండ్ ఎవరి నామినేషన్ అన్ఫేర్ అనిపించిందో కామెంట్ అని తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే's episode and also yesterday's episode. So please like, share and subscribe my channel and support for me. Thank you for watching.